రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. గతం, ప్రస్తుత ప్రభుత్వాలు అప్పులు, అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు, కార్మికుల జీతాల చెల్లింపులకు దారి మళ్లిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఈ అప్పుల ఊబి నుంచి తెలంగాణ బయటపడాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను తక్షణమే పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేసిన బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఒక ఫైటర్గా రాజకీయాల్లోకి వచ్చారంటూ ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి గారే గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది, 2 లక్షల కోట్లు అప్పు చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు చేసింది ఏంది? అప్పులు, దోపిడీ, అక్రమాలు, అవినీతి తప్ప ఈ రెండు పార్టీలు చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు చిప్ప చెతికిచ్చింది రెండు పార్టీలు. ఇప్పుడు ఆ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని అప్పులు తీరుస్తామని చెప్పు, మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తేనే మీ కోటేసి మీరేం చేశారు? 1,70,000 కోట్ల అప్పు మీరు చేస్తారు. ఇది నేను చెప్తాను, సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పిండు. ఎవరు తీర్చాలి అప్పులు? కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వమా లేదు, ఇక భవిష్యత్తులో రాదు. కేంద్రం నిధులు ఇస్తే చేస్తున్నారు, వీళ్ళు దారి మళ్ళిస్తున్నారు. వాళ్ళ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తే కరెంటు బిల్లు కడుతున్నారు, వాటితోని లేబర్ జీతాలు ఇస్తున్నారు. ఇంత దుర్మార్గమా? ఇవాళ గ్రామాల అభివృద్ధికి మేము పైసలు ఇస్తుంటే వాటితో కరెంటు బిల్లులు, సిబ్బందికి జీతాలు, దీనికోసం కాదు కదా. కాబట్టి అందుకే తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం, భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపించి బయటికి రావాలంటే, ఎందుకంటే ఈ రెండు పార్టీలకు అవకాశం ఇస్తే 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇంకా ఈ పార్టీలకు అవకాశం ఇస్తే ఈ 10 లక్షలు 20 లక్షలు అవుతాయి. లాస్ట్కు ఇలా తెలంగాణ సమాజం నుంచి ఒక్కొక్క ఇంటి నుంచి ఇంత అమౌంట్ మాకు ఇవ్వండి అప్పులు తీర్చడానికని అడుక్కునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అనుకుంటారు, చివరికి మనం అనుకునే పరిస్థితి వచ్చింది. ఆ శ్రీలంకలో గిట్నే అయింది. అప్పుడు వాళ్ళతో మొత్తం ఆగమైంది. పాకిస్తాన్లో తిండి గది లేకుండా అయిపోయింది పరిస్థితి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కూడా గదే పరిస్థితి అయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆ 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేదే వరకు. ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు, మళ్ళీ చెప్తాను, రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. అప్పులు, అవినీతి, అక్రమాలు తప్ప ఏమైనా చేసినరా? కేంద్రం నిలుస్తూ దారి మళ్ళిస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ అప్పులు తీరుతాయి, తెలంగాణకు ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. వచ్చిన నిధులను దారి మళ్లించకుండా ఏ పథకానికి ఏ నిధులు వచ్చినాయి, ఏ అభివృద్ధి సంక్షేమ పథకానికి ఏ నిధులు వచ్చినాయో దానికి సరియైన విధంగా వాడుకునేటువంటి అవకాశం ఉంది.